కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీగా మారింది. బాలికకు గాంధీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని స్వస్థలం సంగారెడ్డి జిల్లా మక్త క్యాసారానికి తరలించారు. బిగ్ టీవీతో బాలిక తండ్రి కృష్ణ మాట్లాడారు. తనకు ఒక్కతే కూతురని తానెందుకు చంపుతానంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తన మీద అనుమానం ఎందుకని తాను ఇంట్లోనే లేనంటూ కృష్ణ వెల్లడిస్తున్నారు. తన పాపను అత్యంత దారుణంగా చంపారంటున్నారు. వాడిని చంపితేనే తమకు మనశ్శాంతి అంటున్నాడు కృష్ణ. ఉదయం 9 గంటలకే తాను తన భార్య బాబు బయటికి వెళ్ళామంటున్నాడు. ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటున్నాడు. ఇంత దారుణంగా చంపాడంటే వాడు మనిషి కాదు, వాడిని చంపేయాలి అంటూ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాడిని చంపితేనే తనకు మనశ్శాంతి అంటున్నాడు సహస్ర తండ్రి కృష్ణ. మొత్తం మీద కూకట్పల్లిలో జరిగిన ఈ హత్యోదంతం సంచలనం రేపుతోంది. సహస్ర అనే 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా దారుణంగా పొడిచి చంపారు. 12:30కు తండ్రి లంచ్ బాక్స్ కోసం ఇంటికి వెళ్ళగానే పాప కోసం వెతికితే బెడ్రూమ్లో విగత జీవిగా కత్తిపోట్లతో పడి ఉంది. దీంతో 108కి సమాచారం 1 గంటకు అందించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు వచ్చి క్లూస్ టీమ్స్ కూడా చేరుకొని ఆధారాలు సేకరించాయి. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చుట్టుపక్కల పోలీస్ జాగిలాలతో కూడా ఆ ప్రాంతానంతా గాలించారు. అయితే పోలీస్ జాగిలాలు సాయిబాబా గుడి దాకా వెళ్ళి సమీపంలో ఆగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ హత్యోదంతానికి సంబంధించి బిగ్ టీవీతో సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆయన ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో మాట్లాడారు. ఇక ఆ హంతకుడెవరో వాడిని చంపే వరకు తనకు మనశ్శాంతి ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఒకానొక దశలో తనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ అడిగిన ప్రశ్నకు కూడా తనకు ఉన్నది ఒకటే కూతురు, తానెందుకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తాను ఎందుకు అలాంటి పని చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు. బిగ్ టీవీతో సహస్ర తండ్రి కృష్ణ మాట్లాడారు. ఒకసారి ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూద్దాం. ఊరి వస్తుంది సార్, ఊరి వస్తుంది వాడు కొట్టారు సార్, చంపినోడు దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు సార్. బిడ్డ ఊహించారు 10 ఏళ్ళు పాప. ఏ క్లాస్ మీకు కూతురు చదువుతుంది? 6th క్లాస్ సార్. ఇట్లా పాప సరిగ్గా చంపి ఇక్కడ వాడు ఎంత చూపేవాడు. ఎప్పుడు బర్త్డే ఇప్పుడే ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందా కూర్చొని ఇరవైకు వాడెంత పోతుంది కదా, కేవలం ఎప్పుడు పెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయితాను. ఇంట్లోకి వచ్చారు. నేను మార్నింగ్ 8:40కి 9 దాకా వెళ్తాను సార్. నేను వారే బాబు ఆ స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30కి స్కూల్ తెలిసాడు వాడు. ఎదురుగా బిడ్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ చేసామని పని చేస్తాను అతను. సరే నేనే అడిగిపోతాను. కిందమ్మ వెళ్ళింది, డోర్ లాక్కుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అంతనా నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్కుంది కదా, బయట ఆడుకుంటుందని ఉంటుంది. లేదంటే డోర్ లాక్కుంది కదా, బయట కింద గుండె పెడతాను పడుతున్నాను అని చెప్పి నీకు చార్జ్ అయిపోయాడు. చూసారికి అప్పటికి చార్జ్ అయిపోయింది జరుగుతుంది. ఆ బుల్లెట్ పైన అవుతుంది. మంచిగా భయపడదు కూడా, ఎప్పుడు కూడా భయపడదు. ఇంట్లో ఒక్కటైనా సరే ఒక ఆడుతుంది, అది టీవీ ఎక్కడ వస్తే తింటుంది, పడుకుంటుంది. కానీ ఇంకా దారుణంగా వెళ్ళిపోయినట్టు మంచిగా వాడిని మాత్రం దొరికిపోయిన అసలు చెప్పలేదు కదా. చంపితేనే వాళ్ళకి మళ్ళీ చంపుతారు. నాకైతే పోలీసు వాళ్ళకు అదే రిక్వెస్ట్ చేస్తాం. వచ్చే మాత్రం తగ్గిస్తాడు ఓటర్ రిజల్ట్ పడ్డాయి. నేను లక్ష ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన ఏం తెలుసు. నా మీద అనుభవం అయితే చాలా ఎందుకంటే నేను అయిపోయినా మా బిడ్డ చంపుతుందంటే ఒక్కటే కూతురు కాదు, ఇద్దరు 10 మంది. నేను 10 మంది ఉంటే అనుమానం మనకి ఊరి వస్తుంది సార్, ఊరి వస్తుంది వాడు కొట్టారు సార్, చంపినోడు దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు సార్. బిడ్డ ఊహించారు 10 ఏళ్ళు పాప. ఏ క్లాస్ మీకు కూతురు చదువుతుంది? 6th క్లాస్ సార్. ఇట్లా పాప సరిగ్గా చంపి ఇక్కడ వాడు ఎంత చూపేవాడు. ఎప్పుడు బర్త్డే ఇప్పుడే ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందా కూర్చొని ఇరవైకు వాడెంత పోతుంది కదా, కేవలం ఎప్పుడు పెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయితాను. ఇంట్లోకి వచ్చారు. నేను మార్నింగ్ 8:40కి 9 దాకా వెళ్తాను సార్. నేను వారే బాబు ఆ స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30కి స్కూల్ తెలిసాడు వాడు. ఎదురుగా బిడ్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ చేసామని పని చేస్తాను అతను. సరే నేనే అడిగిపోతాను. కిందమ్మ వెళ్ళింది, డోర్ లాక్కుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అంతనా నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్కుంది కదా, బయట ఆడుకుంటుందని ఉంటుంది. లేదంటే డోర్ లాక్కుంది కదా, బయట కింద గుండె పెడతాను పడుతున్నాను అని చెప్పి నీకు చార్జ్ అయిపోయాడు. చూసారికి అప్పటికి చార్జ్ అయిపోయింది జరుగుతుంది. ఆ బుల్లెట్ పైన అవుతుంది.
మంచిగా భయపడదు కూడా, ఎప్పుడు కూడా భయపడదు. ఇంట్లో ఒక్కటైనా సరే ఒకటే ఆడుతుంటుంది, వెళ్ళి టీవీ పెట్టుకొని వస్తే తింటుంది పడుకుంటుంది. కానీ ఇంకా దారుణంగా పెంచుతుందంటే మంచిగా అసలు వాడిని మాత్రం దొరుకుతుంది అసలు చెప్పలేదు కదా, ఇంక చెప్తేనే వాళ్ళకి మళ్ళీ చెప్తారు. నాకైతే పోలీసు వాళ్ళకు అదే రిక్వెస్ట్ చేస్తాం, వచ్చే మాత్రం తగ్గిస్తాడు ఓటర్ రిజల్ట్ పడ్డది. నేను కూడా నెక్స్ట్ ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన ఏం తెలుసు నా మీద అనుభవం అయితే చాలా ఎందుకంటే నేను అయిపోయినా మా బిడ్డ చంపుతున్నా అయితే ఒక్కటే కూతురు ఇద్దరు 10 మంది నేను 10 మంది ఉంటే అనుమానం మనకి. సంగీత్ నగర్లో ఉంటున్నారు ఈ ఫ్యామిలీ. అయితే 12:30 గంటలకు లంచ్ బాక్స్ కోసం ఇంటికి వెళ్ళిన కృష్ణకు బెడ్రూమ్లో కత్తిపోట్లకు గురై విగత జీవిగా పడి ఉన్న కన్న కూతురు చూసి షాక్ గురైన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ప్రస్తుతం ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఒక అనుమానిత వ్యక్తిని గమనించారు. మరి ఎవరు అనేది పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కూడా పూర్తి ఆధారాలు వెల్లడవుతాయి. అలాగే క్లూస్ టీమ్స్ కూడా ఆధారాలు సేకరించి తద్వారా క్లూస్ టీమ్స్ కూడా రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ హత్యోదంతం సంచలనం రేపింది. 12 సంవత్సరాల సహస్ర దారుణంగా అత్యంత కిరాతకంగా కత్తిపోట్లకు గురై చాలా దారుణంగా హతమార్చాడు ఆ దుండగుడు. ఇంతకీ ఎవరు హత్య చేశారు? కుటుంబ కలహాలా, ఆర్థిక వ్యవహారాలా, లేదా చుట్టుపక్కల ఇతరత్ర ఎవరైనా వచ్చారా, లేదా ఎవరైనా దొంగల పనా, లేదా లైంగిక దాడికి పాల్పడే క్రమంలో బాలిక ప్రతిఘటిస్తే హత్య చేసి వెళ్ళిపోయారా? ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని అనుమానాల మధ్య పోలీసులు కూడా లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. క్లూస్ టీమ్స్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఆ ప్రాంతానంతా కూడా పోలీసులు స్థానికుల్ని అన్ని విషయాలు ఆరా తీశారు. బైక్ మెకానిక్గా పనిచేస్తున్న కృష్ణ, అతని భార్య ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. ఇవాళ అమ్మాయి స్కూల్కి వెళ్ళకపోవడంతో ఇంట్లోనే ఉంది. పెంట్ హౌస్లో ఉంటున్న ఆ అమ్మాయిని ఒంటరిగా ఉన్నదని తెలుసుకొని మరి అక్కడికి వెళ్ళి చంపారా, ఏం జరిగింది, ఎందుకు ఈ హత్య జరిగింది, ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ఈ హత్యోదంతం నిజంగా సంచలనం రేపింది. హైదరాబాద్ నడిబొడ్డున కూకట్పల్లిలో ఒక 12 ఏళ్ల టీనేజర్, ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా పొడిచి దారుణంగా హతమార్చిన ఆ దృశ్యాలు కూడా మనం చూపించలేకపోతున్నాం. ఎందుకంటే కొన్ని నిబంధనల వల్ల ఆ దృశ్యాలు చూపించలేకపోతున్నాం. కానీ చాలా కిరాతకంగా చంపారు. చాలా దారుణమైన హత్య ఇది. దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? తండ్రి కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో మాట్లాడాడు. ఒకగానొక కూతురు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికి కూడా తాను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అసలేంటి ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ఎలా సాగుతోంది? హైదరాబాద్ లో కలకలం రేపినటువంటి మైనర్ బాలిక సహస్ర హత్య ఉదంతంలో పోలీసులు అయితే కీలక దర్యాప్తు చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఇంటి ఆవరణలో కూడా సీసీ కెమెరాలు అనేది లేకపోవడం అనేది కేసులో కొంత పోలీసుల దర్యాప్తుకు అడ్డుపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ కాలనీకి సంబంధించినటువంటి పలు సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. అయితే ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు తమ కొడుకుని స్కూల్ వద్ద దింపి వెళ్ళినట్లుగా కూడా తండ్రి చెప్తున్నాడు. సో మరి 10 గంటల తర్వాత ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 12 గంటలకు ఇంటి కింద ఉన్నటువంటి ఒక లేడీకి తన తల్లి ఫోన్ చేసింది. కొడుకుకి స్కూల్ టిఫిన్ తీసుకువెళ్ళాలని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అప్పటికే స్కూల్ డోర్ అనేది లాక్ ఉంది, డోర్ బయట నుంచి కూడా పెట్టి ఉన్నట్లుగా కూడా తన తల్లికి ఆ కింద ఉన్నటువంటి మహిళ చెప్పింది. వెంటనే తండ్రి 12:30 సమయంలో ఇంటికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో అప్పటికే ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి తను విగత జీవితగా పడి ఉంది. దాదాపు 5కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పాటుగా ఫింగర్ ప్రింట్ టీంలు, ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు అయితే ఆ ఇంట్లో సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ సీసీ కెమెరాలు లేకపోవడంతో అసలు ఎక్కడి నుంచి ఎవరు వచ్చారనేది కూడా కొంత ఇప్పుడు సస్పెన్స్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తల్లి మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు అంటుంది. కానీ హత్య చేసింది ఎవరు అనేది మాత్రం పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇక్కడ తండ్రి బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ
తండ్రి కృష్ణ నాకు ఒక్కగానొక్క కూతురు, నా పైన ఎలాంటి అనుమానాలు ఎందుకు, నేను ఇంట్లో ఆ సమయంలో లేను అంటేనే ఆయన ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా నా పాపను చంపారు, వాడిని చంపితేనే మాకు మనశ్శాంతి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. 9 గంటలకు తాను తన భార్యను కొడుకుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళాను. అప్పటి నుంచి ఇంట్లో పాప ఉంటుంది, జనరల్ గా ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది, ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది, టీవీ చూస్తూ ఉంటుంది. కానీ నా పాపని ఎవరు చంపారనేది ఇప్పుడు తేలాలి. వారిని పోలీసులకు కూడా మేము అదే రిక్వెస్ట్ చేశాం, దొరికిన వెంటనే వాడిని చంపితేనే మాకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి ఆ తండ్రి మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పటికే పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఇటు ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సేకరించిన ఆధారంగా మరోవైపు పోస్ట్ మార్టం ప్రక్రియ ఇప్పటికే కొంత కత్తిపోట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో పోస్ట్ మార్టం కి ప్రాథమిక నివేదిక వచ్చిన అనంతరం కూడా దాని ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే 4 ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన అనంతరం కూడా కొన్ని కీలక విషయాలు అయితే ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. దాని ఆధారంగానే కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దుండగుడు ఒకడే వచ్చారా, ఎవరు వచ్చారు, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలాగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యం. ఎందుకంటే బాలిక ఒంటరిగా పెంట్ హౌస్ లో ఉన్న విషయం అనేది తెలిసిన వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే తెలిసిన వారే ఈ హత్య చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక వచ్చిన అనంతరం కూడా ఈ కేసులో కొన్ని కీలక విషయాలు అయితే బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రామ్దాస్. ఎగ్జాక్ట్లీ సాగర్, అంటే మనం అదే అనుకుంటున్నాం. అంటే ఆ పెంట్ హౌస్ అలాగే పైన ఉంది, ఎట్లాగో ఎవరు రారనే ధైర్యంతోనా, లేదా అమ్మాయి ఒంటరిగా ఉందనే సమాచారం తెలిసా, ఇది తెలిసిన వాళ్ళ పనైనా? ఇవాళ ఓనర్ కూడా లేడు, ఓనర్ కూడా బయటకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వచ్చిన తర్వాత పోలీసులకు కూడా పూర్తి స్థాయి సమాచారం ఇచ్చి సహకరించామని ఓనర్ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఈ వ్యవహారం చూస్తుంటే అటు సీసీ ఫుటేజ్ కూడా క్లియర్గా లభ్యం కాని పరిస్థితి. సో ఆ టీనేజర్ని, ఒక మైనర్ బాలికని చాలా కిరాతకంగా చంపడానికి వెనుక బలమైన కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే అంత కిరాతకంగా హతమార్చడము చాలా దారుణమైన హత్య అది. సో ఆ దర్యాప్తు క్రమం ఏ రకంగా సాగే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా పోలీసులకు ఇది ఒక ఛాలెంజింగ్గా మారే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా పోలీసులకు ఒక ఛాలెంజింగ్. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ ఎవరైతే బాలిక సంబంధించినటువంటి ఇంటిలో సీసీ కెమెరాలు కింద కూడా సీసీ కెమెరాలు, ఆ సరౌండింగ్ లో కూడా సీసీ కెమెరాలు లేకపోవడం అనేది కొంత ఛాలెంజింగ్ గా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆవరణలో కూడా ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనేది కూడా పోలీసులు గుర్తించలేకపోతున్నారు. సో అందులో భాగంగానే మొదట చూసింది కింద వాళ్ళు చూశారు, అనంతరం తండ్రి చూశాడు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలకు కొంత యాక్సెస్ ఉంటుంది ఆ బిల్డింగ్ కు రావడానికి. పక్కన 2 బిల్డింగ్లు కూడా ఆ పెంట్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే ఆ బాలిక ఒక్కతే ఉంటుందని కూడా ఎవరికి తెలిసిన వారికి ఆ విషయం తెలిసి ఉంటుంది. స్కూల్ హాలిడే తీసుకొని, సెలవు తీసుకొని ఇంట్లో బాలిక ఉంటుంది. ఓనర్ బయటికి వెళ్ళాడు. సో తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్తారు. పిల్లాడు ఎప్పుడో జనరల్ గా ఎప్పుడు అక్క తమ్ముళ్ళు కలిసే ఉంటారు, కలిసి స్కూల్ కి వెళ్ళిన వచ్చిన అనంతరం కూడా వాళ్ళు కలిసే ఆడుకుంటారు. కానీ ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు బాలిక ఒక్కతే ఇంట్లో ఉంటుందనేది తెలిసిన వారికే ఈ విషయం తెలిసి ఉంటుంది. సో అందుకే పోలీసులు సాగర్ ఇక్కడ ఈ కేసులో కొన్ని అనుమానాలను పోలీసులు అంటే రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది ఆబ్వియస్లీ. సో కుటుంబ సభ్యుల్ని కూడా ఏ కోణంలో విచారించే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికైతే స్పష్టమైన ఆధారాలు లేవు కాబట్టి పర్టికులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ సభ్యులతో ఎంక్వైరీ చేస్తారు, విచారిస్తారు, కుటుంబ సభ్యులను కూడా క్రాస్ చెక్ చేస్తారు. సో ఆ రకమైనటువంటి దర్యాప్తు కూడా చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసులో కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. ఇటు తల్లిది తండ్రిది సపరేట్ గా స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటుగా మొదట ఆ బాలికని చూసినటువంటి కింద ఏదైతే 2 మహిళలు పైకి వెళ్లి చూసినట్లుగా కూడా చెప్తున్న నేపథ్యంలో వారి నుంచి కూడా కొంత స్టేట్మెంట్ తీసుకున్నారు. చుట్టుపక్కల దాదాపు 20 మంది స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. కొంత కీలక సమాచారం సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా సీసీ కెమెరాలు లేని నేపథ్యంలో
గూగుల్ కోఆర్డినేట్స్ ని ప్రామాణికంగా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో పాప మృతి చెందిన హత్య జరిగిన సమయంలో ఎవరెవరి గూగుల్ కోఆర్డినేట్స్ అక్కడ ఉన్నాయి, ఎవరెవరి కాంటాక్ట్ నెంబర్స్ లొకేషన్స్ అక్కడ ఉన్నాయన్న ఆధారంగా కూడా కొన్ని టెక్నికల్ ఆధారాలను అయితే ఇక్కడ పోలీసులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల్లో దొరకని నేపథ్యంలో ప్రాథమికంగా పోస్ట్ మార్టం నివేదిక రావడం, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ టీమ్స్ సేకరించిన ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించిన ఆధారాలు, డాగ్ స్క్వాడ్ సేకరించిన కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలు లేని నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఫోన్ నెంబర్స్, గూగుల్ కోఆర్డినేట్స్ తో పాటుగా వారి లొకేషన్స్ ఆధారంగా కూడా ఈ కేసును దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే రేపు మార్నింగ్ వరకు కూడా కొన్ని కీలక అంశాలు అయితే కేసులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కూకట్పల్లి సంగీత్ నగర్లో ఈ దారుణ హత్య కలకలం రేపింది. 12 ఏళ్ల సహస్రని ఎవరు చంపుంటారు, ఎందుకు చంపుంటారు, అసలు ఏం జరిగింది, ఈ హత్య ఎలా జరిగింది, హత్య చేసింది ఒక్కరా లేదా ఎంతమంది పాల్గొన్నారు, ఎవరు లేరని తెలిసే, అమ్మాయి ఒంటరిగా ఉందని తెలిసే ఆ ఇంటికి వెళ్ళి అమ్మాయిని ఇంత కిరాతకంగా హతమార్చారా, కారణాలేంటి హతమారిస్తే కనుక, ఇది ఏ రకమైన కారణంతో హతమార్చారు అనేది పెద్ద సస్పెన్స్గా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డున ఒక మైనర్ బాలికని చాలా కిరాతకంగా ఇంట్లోకి వెళ్ళి మరీ చంపాల్సినంత అవసరం ఎవరికి వచ్చిందనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. పోలీసులు దర్యాప్తు చాలా లోతుగా చేస్తున్నారు, చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు, ఓనర్తో మాట్లాడారు, తల్లిదండ్రులతో మాట్లాడి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి అన్ని అంశాలు సేకరిస్తున్నారు. పోలీసులకు నిజంగా ఇది ఛాలెంజింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే క్లూస్ టీమ్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానికంగా కొంతమంది చెప్తున్న అంశాలను బట్టి ఈ విషయాన్ని నిర్ధారించే ఛాన్స్ ఉంది. లైంగిక దాడా లేదా ఇంకా ఇతరత్రా వేరే అంశాల, వేరే గొడవల కారణాలా లేదా ఏంటి, అసలు ఈ మర్డర్ వెనుక దాగిన మిస్టరీ ఏంటి అనేది తేలే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ హత్యోదంతానికి సంబంధించి తల్లిదండ్రులు అయితే విలువిల్లాడుతున్నారు. కన్న కూతురు 12 ఏళ్ల అమ్మాయి ఇంటికి వచ్చేసరికి విగత జీవిగా బెడ్రూమ్లో కత్తిపోట్లకు గురై చనిపోవడం అనేది చాలా బాధాకరం. నిజంగా అసలు ఇలాంటి హత్య నగరం నడిబొడ్డున జరగడం అనేది నిజంగా దిగ్భ్రాంతి గొలుపుతోంది. చాలా దిగ్భ్రాంతికరమైన ఘటనగా భావిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ ప్రాంతంలో కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఆ ప్రాంతం అనే కాదు, సిటీ మొత్తం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలిక హాలిడే తీసుకుందో లేదా హాలిడే ఉండడంతో ఇంట్లో ఉంది ఒంటరిగా. ఆ పెంట్ హౌస్లో ఉంటున్న ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు, ఎవరు అంత కిరాతకంగా హత్య మార్చారు, అంత అవసరం ఏమొచ్చింది, లేదంటే ఈ హత్యకు బలమైన కారణం ఏదైనా ఉందా, ఏం జరిగింది, ఈ హత్యోదంతానికి సంబంధించి ఆ తండ్రి కూడా రియాక్ట్ అయ్యారు, బిగ్ టీవీతో మాట్లాడారు. ఒకసారి ఆ తండ్రి ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. ఊరి వస్తుంది సార్, ఊరి వస్తుంది వాడు దొరకాలి సార్, సంతలో దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు సార్. బిడ్డ సార్ 10 ఏళ్ళు పాప. ఏ క్లాస్ మీ కూతురు చదువుతుంది? 6th క్లాస్ సార్. ఇట్లా పాప సరిగ్గా సంథింగ్ వాడు ఎంత వాడు. ఎప్పుడు బర్త్డే ఎప్పుడే? ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందా కూర్చొని వాడెంత మోస్తుంది నాకు ఏదో ఎప్పుడు పెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయిస్తాను. ఇట్లా వచ్చారు మార్నింగ్ 8:40 9 లోపే వెళ్తాను సార్. నేను వారే బాబు ఆ స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30 స్కూల్ తెలిసాడు వాడు. ఎదురుగా బిడ్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ చేసామని పని చేస్తాను అతను. సార్ నేనే అడిగిపోతాను. కిందమ్మ వెళ్ళింది, డోర్ లాక్తుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అందుకనే నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్తుంది కదా, బయట ఆడుకుంటుందని అవుతుంది. నేనైతే డోర్ లాక్తుంది కదా, బయట గుండె పెడతాను పడుతున్నాను అని చెప్పి నేను ఛార్జర్ అవుతాడు. చూసరికి అప్పటికే ఛార్జర్ మీద జరుగుతుంది. అప్పుడు అవుతుంది. మంచిగా భయపడదు కూడా, ఎప్పుడు కూడా భయపడదు. ఇంట్లో ఒక్కటైనా సరే ఒక్కటే ఆడుతుంది, అది టీవీ పెట్టుకొని వస్తే తింటుంది, పడుకుంటుంది. కానీ ఇంకా దారుణంగా చేసుకుంటే మంచిగా వాడిని మాత్రం దొరికిపోయిన అవసరం చెప్పలేదు కదా. చెప్తేనే వాళ్ళకి మళ్ళీ చెప్తారు. నాకు పోలీసు వాళ్ళకు అదే రిక్వెస్ట్ చేస్తాం. వచ్చే మాత్రం తగ్గేసాడు ఓటర్ రిజల్ట్ పడ్డాయి. నేను ఎక్స్ట్రా ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన ఇంకేం తెలుసు. నా మీద అనుభవం వస్తారైతే చాలా ఎందుకంటే నేను అయిపోయినా మా బిడ్డ చంపుతుందంటే ఒక్కటే కూతురు. ఇద్దరు 10 మంది నేను 10 మంది అంటే అనుమానం మనకి మనకు కనిపిస్తుంది. అసలు ఇంతటి ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు?
ఊరే వస్తుంది సార్, ఊరే వస్తుంది సార్. వాడు దొరకాలి సార్, సంథింగ్ కూడా దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు సార్. బిడ్డ ఊహించారు 10 ఏళ్ళు పాప. ఏ క్లాస్ మీ కూతురు చదువుతుంది? 6th క్లాస్ సార్. ఇంకా పాప సరిగ్గా సంథింగ్ ఇక్కడ వాడు ఎంత వాడు. ఎప్పుడు బర్త్డే ఎప్పుడే? ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందని కూర్చొని వాడెంతో మోస్తుంది కదా, తెలుగు ఎప్పుడు పెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయిస్తాను. ఇట్లా వచ్చారు. నేను మార్నింగ్ 8:40 9 వెళ్తాను సార్. నేను వారే బాబు అటు స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30 స్కూల్ తెలిసాడు వాడు. ఎదురుగా బిల్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ చేసామని పని చేస్తాను. సార్ నేనే అడిగిపోతాను. చిన్నమ్మ వెళ్ళింది, డోర్ లాక్కుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అంతనే నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్కుంది కదా, బయట ఆడుకుంటుందని ఉంటుంది. లేదంటే డోర్ లాక్కుంది కదా, బయట కింద గుండె పెడతాను పడుతున్నాను అని చెప్పి నేను చార్జర్ పెట్టాడు. చూసారి అప్పటికే చార్జర్ మీద జరుగుతుంది. ఆ బుల్లెట్ పైన అవుతుంది.